విచారణ సంబంధించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం సార్. ఒకసారి నేను శ్రీలీల గారితో అలాగే ప్రసాద్ గారితో కూడా మాట్లాడతాను. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి నవీన్ గారు. ఏం చెప్తారండి ఈ కేసు సంబంధించి? ఒక కదలిక అంటే కంటిన్యూస్గా విచారణ జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఆలస్యం జరుగుతోందని అందరం అనుకున్నాం, కానీ ఇంకా కంటిన్యూస్గా విచారణ దశలోనే ఉంది అనేది కనిపిస్తోంది. తాజాగా ఈ అరెస్టు తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈడీ కొంతమేర ఆస్తులను కూడా, కొంతమేర కాదు పెద్ద మొత్తంలోని ఆస్తులను కూడా, ఇక్కడ డబ్బుల్ని జప్తు చేసింది కాబట్టి ఆ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి కేసు. ఏం చెప్తారు? కారుమూరి నాగేశ్వరరావు గారు, ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ గారు. ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారి గురించి చెప్పుకోవాలంటే, ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అంటే ఏం సరఫరా చేశారు అంటే మద్యం బాగా సరఫరా చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే వీళ్ళు ప్రజా ప్రతినిధులు కాదు, ప్రతి నిధిని, మనకి రాష్ట్రంలో ఉన్న ప్రతి నిధిని దోచుకునే వాళ్ళుగానే గుర్తింపబడ్డారు తప్పించి ప్రజా ప్రతినిధులుగా వీళ్ళు గుర్తింపు తెచ్చుకోలేకపోయారు అనేది వాస్తవంగా కనిపిస్తుంది ఇక్కడ. ఈయన గతంలో రైతుల గురించి ఎలా మాట్లాడారు, అదే విధంగా గుంటూరుకి యువతల బట్టలోడు తీసుకొడతాము, అవతల నరికేస్తాము అన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానివ్వండి, అంటే వీళ్ళ తీరు, వీళ్ళ మాట తీరు కానివ్వండి, వీళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, ప్రజల పట్ల, రైతుల పట్ల వీళ్ళకున్న గౌరవం ఎలాంటిది అంటే, గతంలో వీళ్ళు అందించిన పరిపాలన, వీళ్ళు చేసిన పనులు, మాట్లాడిన మాటలు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంక ఈ మద్యం కుంభకోణానికి వస్తే దీంట్లో కల్తీ మద్యం ఉంది, మద్యం సరఫరా ఉంది, మద్యం స్కామ్ ఉంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే అందరూ దొంగలే. ఇదొక దొంగల ముఠ, దొంగల బండి అని ఎన్ని చెప్పుకున్నా కూడా వీళ్ళ గురించి తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 32,000 మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచడానికి వీళ్ళందరూ కారణమయ్యారు. ఎంత దారుణమైన విషయం అంటే ఇది. ఎన్ని రోజుల నుంచి ఇది కొనసాగుతుంది, ఎంత మంది కొత్తగా దీంట్లో కొనసాగుతుందనే దానికంటే కొత్త కొత్త పేర్లన్నీ కూడా ఎంటర్ అవుతున్నాయి. సరే, వాళ్ళు ఎవరు అంటే తీరా చూస్తే గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వీళ్ళంతా కొనసాగుతూ ఇప్పుడు ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారు, అదే విధంగా ఇలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ వెళితే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జగన్ గారు ఒక మాట అన్నారండి మొన్న, అబ్బా కొడుకు అంటూ. అంటే మాట తీరు చూసారు ఎలా మాట్లాడతారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసిన స్కీమ్ పేరుతో చేసిన స్కామ్లన్నిట్లో అబ్బా కొడుకులు ఉన్నారు. మరి ఆయన భాషలోనే చెప్పాలంటే మరి దానికేమంటాడో పాపం. అంటే మంచి చేస్తుంటేనే ఇలాంటి భాష మాట్లాడుతున్నారు వీళ్ళు. మరి చెడు చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న వీళ్ళందరినీ ఈ రోజున ఏ విధంగా పోల్చాలి, ఏ విధంగా వీళ్ళని మాట్లాడాలి అంటే, పోల్చడానికి అంటే ఒకటండి, తర్వాత ఈ కేసు విచారణ వారి దాకానే వెళ్తుందేమో అనేది కదా వారు కూడా ఆలోచించేది. అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఆ మహిళల్ని, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారి కోడలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు ఒక మహిళని. చూడండి, వీళ్ళు పేరుని నాని గారు అలానే చేశారు, వీళ్ళు అలానే చేశారు. దాదాపుగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా, ఏముందిలేండి ఒక జిల్లాకు వచ్చేసి 2 కోట్లు, 2 కోట్లు మిగులుతాయి. ఇప్పుడు ఎన్ని జిల్లాలంటే ఆంధ్ర రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఆ 28 జిల్లాలకి ఎన్ని కోట్లు వీళ్ళు కొట్టేశారు అనుకోవాలి. అంటే జగన్ గారు అసలు ఎంత ఈజీగా పెద్ద ఆయన అయిపోయాడు, ఏముందిలే కొట్టేస్తే కొట్టేశాడు, ఆ చిన్న దొంగతనమే కదా. ఇక్కడ వీళ్ళు కొట్టేయటమే కాకుండా వాటాలు వేసుకోవటం, ఎవరి వాటి వాళ్ళకి పంపించడం, ఇది ఖచ్చితంగా కొనసాగిద్దండి ముందులకి. ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇక్కడ రిజెక్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో వీళ్ళు ఏ విధంగా ఈ మనీ లాండరింగ్ చేశారనేది కానివ్వండి, ఈ మద్యం స్కామ్ రవాణా మరి గతంలో ఉన్న దానికంటే దాని మీద ఎంత వసూలు చేశారు, దాదాపుగా అప్పుడు 19 రూపాయలు ఉంటే ఇప్పుడు వీళ్ళు 36 రూపాయల వరకు వసూలు చేశారు అనేది కానివ్వండి. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు, రాజకసిరెడ్డికి వాటాలు పంపించడం, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండటం, వీళ్ళందరికి కూడా ఎంతెంత ప్రతి నెల పంపించాడు, ఎవరి పేరున ఎంత జమ అయింది, వీళ్ళ కోడలు కానివ్వండి, సునీల్ రెడ్డి కానివ్వండి, ఈయన ఖాతాలోకి ఎంత వచ్చింది. నిన్నటి రోజున కూడా చూస్తే ఈయన ఎక్కడ దొరికాడు అంటే, తన సొంత ఇంట్లో కూడా కోకాపేటలో ఉండకుండా తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్లి ఈడీ అధికారులు అతను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ రోజున ఖచ్చితంగా, ఈ రోజున అంత ఈజీగా ఇది ఏదో అయిపోతుంది, బెయిల్ తో బయటకు వస్తారంటే అది జరగని పనిగానే కనిపిస్తుంది. ప్రజల జీవితాలతో వచ్చేదైతే మీరు అన్నట్లుగా ముందస్తు బెయిల్కి వెళ్లారు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అక్కడంతా విఫలమైన తర్వాతనే కదా ఈ అరెస్ట్ జరిగింది. ఇప్పుడు ఈ కేసులో కస్టడీ కోరేందుకు అవకాశం ఉంది. అవునండి, అంటే ఇక్కడ ఒకటండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంత మంది ఇన్వాల్వ్ అయినారు అంటే ఇది వీళ్ళు చెయ్యకూడదు. ఈ రోజున జగన్ గారు కూడా తెలుసుకోవాల్సింది,
ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి మద్యం సరఫరాకు సంబంధించి ఇన్వాల్వ్ అవ్వొచ్చా అనే జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటంతో పాటు వీళ్ళు చేసిన భయంకరమైన దోపిడీ ఏదైతే ఉందో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడుతూ, ఇది ఈ రోజున ప్రతి ఒక్కరికి ఎవరైతే చేశారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే విధంగా ఈ తీర్పు ముందుకు వెళ్ళిద్ది అని అయితే అందరికి అర్థమవుతుంది. యా డిస్కస్ చేద్దాం, చాలా విషయాలు ఉన్నాయి మేడం. సార్ ప్రసాద్ గారు నమస్తే సార్.